కంటే ఇతరుల కంటే మీ ఆదాయం 1,00,000 రూపాయలు తక్కువ ఉంది, సగమే ఉంది. ఇది సమంజసం కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. దీనిపైన శ్రద్ధ పెడతాం, పేదవాళ్ల పైన శ్రద్ధ పెడతాం. అందుకే నేను ఒక మాట అన్నాను, గిరిజనులు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇంకా డోలీ మూతలను కనపడుస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఇవన్నీ కూడా మనం రూపుమాపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక మాట అన్నాను, జీరో పావర్టీ అంటే పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి. ఏ పని చేసినా పేదల దృష్టిలో పెట్టుకొని చేయాలి. అలాంటి పేదలు ఎక్కువ ఉండేది ఆదివాసుల్లో ఉన్నారు. వారి మీద నా శ్రద్ధ ఉంటుంది, ఈ ప్రభుత్వం యొక్క శ్రద్ధ ఉంటుంది. జీవ వైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థను రక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఆదివాసులను, వారి సాంప్రదాయాన్ని, జీవన విధానాన్ని గౌరవించుకునే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఒకసారి స్వాగతం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిగా మా గిరిజన సోదరి మనందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఘనంగా మన ఐటీడీఏ పిఓ గారు సీతంపేట ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈరోజు మనం ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆదివాసీలు ఎప్పుడు కూడా అభివృద్ధి పదంలో ఎప్పుడు ముందుకు వెళ్ళాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇంకా స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 ఏళ్ళు అయినా సరే ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇంకా గిరిజన ప్రాంతాలు నేటికి రోడ్లు కానీ అలాగే త్రాగునీటి సౌకర్యం ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈరోజు మరి పిఓ గారు వచ్చారు, యంగ్ అండ్ డైనమిక్. ఆయన ఆధ్వర్యంలో మా గిరిజన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తున్నాను. గిరిజన సోదరి మనందరికీ మరొకసారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టాలంటే టైం అవుతుంది కాబట్టి వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, అలాగే ముందున్నటువంటి విద్యార్థులందరికీ మరి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకంగా మరి ఈ దినమున జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఇది ఒక టెక్కలి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆదివాసీ దినోత్సవం కాదు. ఇది ప్రపంచం మొత్తం మీద ఆగస్టు 9వ తేదీన జరుగుతున్నటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. అది జాతీయ దినోత్సవం కాదు. మరి ఒక ఆదివాసిగా ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసులందరికీ ఒక గుర్తింపుగా మరి 1994 అలాగే ఆగస్టు 9వ తేదీన ఐక్యరాజ్య సమితిలో జెనీవాలో మరి ఈ తీర్మానం అన్నటువంటిది చేశారు. మరి ఆగస్టు 9వ తేదీన ప్రపంచం మొత్తం మీద కూడా ఆదివాసులు పండుగ జరుపుకోవాలి. ఆదివాసుల పండుగల ద్వారా మరి ఆదివాసుల తాలూకా సంస్కృతి, సంప్రదాయ ఆచారాలు అన్నటువంటిది ప్రజెంటేషన్ చేయాలి. తద్వారా ప్రపంచమంతా కూడా ఆదివాసుల తాలూకా సంస్కృతి, సంప్రదాయ ఆచారం తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచ మేధావి వర్గమైనటువంటి ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఈరోజు మన ఆదివాస పండుగ జరప
పైన అనేక రకమైన దాడులు కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు రకరకాల పేర్లతో ఈ రోజు అధికారం పేరుతో కావచ్చు, లేదా టైగర్ రిజర్వ్ పేరుతో కావచ్చు, అనేక పేర్లతో ఇలా మూలవాసులైనటువంటి ఆదివాసుల్ని అడవి నుంచి వెళ్ళగొట్టే కుట్రలను చేస్తా ఉన్నారు. అందులో పారిశ్రామికాన్ని ఎన్జిఓలను ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇలా మూలవాసులు ఉన్నటువంటి ఆదివాసులు దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి అడవుల్లో నుండి రాజులు రాజ్యాలు లేని కాలంలో కూడా అడవిని కాపాడినటువంటి వారు ఆదివాసులు. ఈ సంపదని అడవిని రాజ్యాన్ని కాపాడినటువంటి ఆదివాసులు ఈ రోజు అడవి నుంచి ఎడగొట్టడానికి కుట్రలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే కొమ్మరమేమో రామలింగొండ భూసాలు ఉన్న రాజ్యాల్లో ఎవరైతే నాయకులు ఉన్నారో ఇటువంటి నాయకుల స్ఫూర్తితోని ఖచ్చితంగా ఈ కుట్రలను తిప్పికొట్టాలని చెప్పేసి జయశంకర్ జమీన్ కోసం పోరాట కొమ్మరమీకు ఆదర్శంగా తీసుకొని ఈ కుట్రలను తిప్పికొట్టి ఆదివాసుల హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి ఆదివాసుల హక్కులను పరిరక్షించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి ఎక్కువ ఉంది కాబట్టి అధికారులు ఆదివాసీతో మమేకమై వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో గుర్తించి తప్పకుండా అది నీళ్ళ సమస్య కావచ్చు, రోడ్డు సమస్య కావచ్చు, అటవీ హక్కు సమస్య కావచ్చు, అన్ని కూడా గుర్తించి ఇంకా కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ దినం ఆదివాసీ ప్రపంచ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆదివాసీ సంస్కృతి, ఆదివాసీ సంప్రదాయం, ఆదివాసీ భాష అవి అన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలవాలి. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో చాలా ఇలానే ఆదివాసీ కులం ఉంది, ఆదివాసీ కుటుంబాలు ఉన్నారు. కానీ మళ్ళీ చాలా క్రితంలో UN వర్కింగ్ ఫోర్ 5th షెడ్యూల్, మనీ లెండర్స్ యాక్ట్, ఏజెన్సీ లాస్ 1924 ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ అధికారులకి నా మెసేజ్ ఏంటంటే దీన్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము అది ఒక్కటే మ్యాటర్ అవుతుంది. ఎన్ని ఉన్నాయి అనేది కాదు, ఎట్లా చేస్తాం అనేది. అలాగే ఇక్కడ ఎందరో పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక మెసేజ్ పిల్లలకు కూడా, మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ఆదర్శంగా తీసుకుంటూ మీరు కూడా ముందుకు వెళ్ళాలి, కష్టపడి చదువుకోవాలి. ఇండియాలో ఉన్న టాప్ కాలేజెస్ లో టాప్ జాబ్స్ అన్ని మన గిరిజన పిల్లలే ఉండాలని కోరుకుంటున్నాను.